శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. దశమహావిద్యల్లో 9వ మహావిద్య అయిన మాతంగి గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే మరకత వర్ణంతో అంటే ఆకుపచ్చ వర్ణంతో ఉంటారు. అమ్మ ఆకుపచ్చ తీర ధరించి చేతిలో వీణ పట్టుకొని ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో చిలుక పట్టుకొని ఉంటుంది. అయితే అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంటే రాజశ్యామలుగా ఉన్నప్పుడు చెరుకుగడ విల్లును ధరించి శాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు. అమ్మ యుద్ధానికి సంసిద్ధురాలైనప్పుడు యమపాసం ఖడ్గం పట్టుకొని అదేవిధంగా తెగిన తలను కూడా పట్టుకొని రక్తమూడుతూ ప్రచండ చండికగా మనకు దర్శనమిస్తారు. అమ్మ యొక్క విశేషాలు ఏంటన్నది తెలుసుకుందాం. మాతంగి అమ్మవారు మతంగ మహాముని కుమార్తెగా జన్మించారు. అందువల్ల అమ్మవారికి మాతంగి అని పేరు వచ్చింది. ఈ అమ్మవారు లలితా త్రిపురసుందరి యొక్క పరివారంలో మంత్రినిగా ఉంటారు. రాజమాతంగి దశమహావిద్యల్లో ఈమె తాంత్రిక రూపం అయితే ఈమె శ్రీ విద్య వచ్చేసరికి రాజశ్యామల అని పూజిస్తారు. ఈ అమ్మవారు మన శరీరంలో ఉన్న గొంతు భాగంలో ఉండే పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి ఈ 4 ప్రక్రియల వాక్కుల్లో వైఖరి నుండి మన మాట శబ్ద రూపంలో వస్తుంది. అనాహతాబ్జ చక్రం నుంచి మాట బయటికి రావడానికి మన శరీరంలో ఉండే 7 చక్రాల్లో గొంతు దగ్గర ఉండే విశుద్ధ చక్రం అమ్మ స్థానం. అందువల్ల ఈ అమ్మ దయ ఉన్నవారు, అమ్మ సాధనలో ఉన్నవారి మాటల్లో అహం అన్నది తొలగి ప్రియత్వం, ప్రసన్నత్వం అనేవి ఏర్పడతాయి. ఇంకా ఈ అమ్మవారిని ఏ నామాలతో పిలుస్తారు అంటే ఈ అమ్మవారిని రాజమాతంగి, లఘుశ్యామల, ఉచ్చిష్ట చాండాలిని అని కూడా ఆరాధిస్తారు. ఈమె చూడడానికి తార, మాతంగి ఇద్దరు సరస్వతీదేవి యొక్క రూపాలుగా మనం భావించవచ్చు. ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల సాంప్రదాయ విద్యలు, వివిధ భాషల్లో నిష్ణాతత, సునిశ్చిత దృష్టికోణం, అంతేకాకుండా ఈ అమ్మ వాక్ సంపదకు పెట్టింది పేరు. అందుకనే మహాకవి కాళిదాసు తన యొక్క పూర్వజన్మ పాపం వల్ల ఉన్న పాపాన్నంతా కూడా అమ్మవారు కాళీ రూపంలో తొలగిస్తే ఈ మాతంగి అమ్మవారు శ్యామలగా వచ్చి ఆయనకి మొత్తం విద్యనంతా ఇచ్చారంట. అందువల్లే ఆయన శ్యామలా దండకం చేసి అద్భుతమైన కావ్యాలు అద్భుతమైనవి రాశారు. ఆయన రాసిన దాంట్లో మాణిక్య వీణా ముకులాలయంతని శ్యామలా దండకం చాలా ప్రసిద్ధి చెందినది. ఇవన్నీ కూడా అమ్మవారి దయ వల్లే ఈ కళలలో చాలామందికి ఆధిపత్యం అనేది వస్తుంది అని మనం కాళిదాసు గారి ద్వారా తెలియవస్తోంది. ఈ అమ్మ ఉపాసన వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిరిగా తెలియవస్తోంది. ఇక్కడ వశీకరణం అంటే కేవలం ఎదుటివారిని కట్టడి చేయడం అనే అర్థం తీసుకోకుండా ఎదుటివారి యొక్క అభిమానాన్ని, ప్రేమను పొందడానికి అమ్మ యొక్క దయతో దగ్గరకు చేసుకోవచ్చు అని అర్థం. ఎప్పుడు ఎదుటివారిని భయపెట్టి దగ్గరికి తీసుకోవడం అన్నది కొంతకాలం వరకే ఉపయోగపడుతుంది. కానీ వారిని అమ్మ దయతో, ఆత్మశుద్ధితో, కరుణతో, మృదువైన వాక్కుతో మనం ఏ వైరం లేకుండా కూడా దగ్గరికి చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు మన దగ్గరే అన్ని సంపదలు కానీ ఎవరైనా మనుషుల రూపంలో కానీ పశు రూపంలో కానీ ఏ రూపంలోనే కూడా వశీకరణ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంక ఈ అమ్మవారిని జ్యోతిష్ శాస్త్రంలో చూసుకుంటే కనుక రవిగ్రహానికి ఆధిపత్యం వహిస్తారని తెలియవస్తుంది. మనకు రవిగ్రహం అనగానే జ్యోతిష్యంలో అతి ముఖ్యమైన గ్రహంగా చెప్తాం. ఎందుకంటే రవి అన్నవారు ఆత్మకారకుడు. అదేవిధంగా తండ్రి, రాజోద్యోగం, ప్రభుత్వం, గౌరవం, అహం, పదవి మొదలగు అన్నిటినీ కూడా రవిగ్రహం నుంచే చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ రాజమాతంగి యొక్క అనుగ్రహం ఉన్నవారికి రాజ్య పదవి చాలా బాగా వస్తుంది. అందువల్ల మనం ఈ మధ్యకాలంలో చూసాం అమ్మవారిని రాజశ్యామలుగా చాలామంది పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద యాగాలు చేయించారు. అందరికీ కూడా రాజ్యప్రాప్తి అయింది. కానీ ఆ రాజ్యప్రాప్తి అయిన తర్వాత మనం అహం అన్నది మనలోకి వస్తే కనుక అమ్మవారి పట్టు తప్పిపోతుంది. ఎప్పుడు కూడా అమ్మవారు మన దగ్గరకు ఉండాలి అంటే ఎంత హోమాలు, యాగాలు, జపాలు, పూజలు చేయించినా కూడా అహం అన్నది ఒక్కటి రాకుండా అమ్మ దయతో ఉన్నాము అనే హెచ్చరికతో ఉంటే
మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసిన హోమానికైనా కూడా ఫలితం అన్న వస్తుంది, కానీ లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మనకు ఒకసారి రాజ్యయోగం వచ్చింది కదా అని మళ్ళీ మళ్ళీ రాజశ్యామలు చేసినా రాకపోవడం కారణం కూడా ఇదే. ఒక్కసారి వచ్చినప్పుడు ఎంత భక్తితో ఉంటామో అలాగే భక్తితోనే ఉండాలి. ఇది అమ్మవారు మనకి ఈ రవిగ్రహానికి అనుగ్రహంగా ఉండడం వల్ల చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా రాజశ్యామల రూపంలో అమ్మవారిని పూజించి వారి యొక్క దయతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అమ్మవారి పూజ చేసినప్పుడు మనకి ఫలించింది, మన ఉపాసన ఫలించింది అని తెలియడానికి ఎలాగా అంటే కనుక, ఈ అమ్మవారిని పూజ చేసినప్పుడు అంటండి మనకి కంపల్సరీ రామచిలకలు వస్తాయంటండి. రామచిలకలు వచ్చాయి అంటే అమ్మవారి ఉపాసన మనం దగ్గర అవుతున్నాము, అమ్మ మన దగ్గరగా ఉంది అని మనకి ఒక సూచికగా చెప్పవచ్చును. ఇంక ఈ అమ్మవారిని సాత్వికమైన ఆహారంతోనూ పూజించవచ్చును, సాత్వికమైన పూజలతోనూ పూజించవచ్చును. అదేవిధంగా తాంత్రికమైన రూపంలో కూడా పూజించవచ్చును. తాంత్రిక రూపంలోకి వచ్చేటప్పటికి రాజమాతంగిగా చాలా చాలా పెద్ద పెద్ద అఘోరాలు వీళ్ళు అందరూ సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు పంచమకారాలతో పూజ చేస్తూ ఉంటారు. సాత్వికమైన రూపంతో వచ్చేప్పటికి రాజశ్యామలుగా పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు తప్పకుండా అమ్మవారిని చక్కటి పువ్వులు పళ్ళతో సువాసన వచ్చే పువ్వులతో చక్కగా పూజ చేసుకుంటే అమ్మ చాలా చాలా తొందరగా అందరికీ అనుగ్రహం అవుతుందండి. ఇంక ఈ వీడియో ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, కేవలం అమ్మవారిని స్వార్థ ప్రయోజనాలకు లౌకికమైన అసంబద్ధమైన క్రోధమైన భావంతో అమ్మ అనుగ్రహం కోసం వెంపర్లాడరాదు. అమ్మ ఉపాసన ఒక సద్గురు యొక్క ఆదేశంతో అమ్మ దయతో కఠోర దీక్షతో మాత్రమే ఎవరైనా అమ్మకు దగ్గర అవ్వగలరని గ్రహించాలి. సామాన్య గృహస్థులు అందరం కూడా దశమహావిద్యలు చేయలేకపోయినా కూడా మనందరం కూడా అమ్మవారిని లలితా సహస్రనామంతో నిత్యం పూజించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వగలం. నిత్యం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అనే అమ్మ పాదాలను మనస వాచ కర్మణ త్రికణ శుద్ధిగా నమ్మి అరిషడ్వర్గాల్ని అదుపులో ఉంచుకొని అమ్మను నమ్మితే తప్పక కష్టం వచ్చినప్పుడు మనం అడగకుండానే అమ్మ తన బిడ్డల దగ్గరకు వచ్చి మనల్ని ఎంతటి కష్టం నుండైనా బయటపడేసే శక్తిని ఇస్తుంది. దీని అర్థం ఎటువంటి కష్టం పడము అని అర్థం కాదండి. కర్మ మనం ఈ జన్మ ఎత్తినందుకు అనుభవించాల్సి ఉంటుంది. అది మంచి అయినా చెడైనా తప్పదు. అంతేగాని మంచి జరిగినప్పుడు అమ్మదయ్య, చెడు జరిగినప్పుడు అమ్మ మనల్ని వదిలేసింది అని అనుకోరాదు. అమ్మను మనం వచ్చిన కష్టం ఎదుర్కొనే శక్తి ఇమ్మని కొంత ఓర్పుతో నిలబడాలి. ప్రతిసారి తీపి ఎలా రుచించదో ప్రతిసారి సుఖం కూడా అలా రుచించదు. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేశాను. ఇక్కడ నేను ఎటువంటి మంత్రాలు కానీ ముద్రలు కానీ యంత్రాలు కానీ ఇవ్వలేదు. శ్రీమాత్రే నమః. మరలా మన దశమహావిద్యలో ఆఖరి మహావిద్య అయిన కమలాత్మికతో కలుద్దాం. అంతవరకు నేను చేసిన వీడియోలన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను. మీరు వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ దయ ఉంటే చూడండి. శ్రీమాత్రే నమః.